హాయ్ చిన్నారులు. మామూలుగా మీకు తెలుసు కదా, సూది దారం. ఈ సూదుల్లోనే చాలా రకాలు ఉంటాయి. దీన్నేమో బొంత సూది అంటారనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఏదన్నా కొంచెం థిక్గా ఉండేవి కుట్టుకోవడం కోసం ఈ సూది ఉపయోగిస్తారు. అలా కాకుండా ఈవేళ ఇది మీకు చూపిద్దాము. దీని పేరేంటో తెలుసా మీకు ఎవరికైనా? అంటే పెద్ద పెద్దగా ఈ పురుకోస అంటారు కదా, ఇది ఆ పురుకోస, లేదంటే ప్లాస్టిక్ వైర్లు ఇటువంటివి ఎక్కించుకుని కుట్టేదన్నమాట. ఊహించండి దీని పేరేంటో. దీన్ని దబ్బనం అంటారు. దబ్బనం అంటే సంచులు కొట్టడానికి, బరకాలని గోని సంచులు ఉంటాయి, ఆ గోని సంచులు కొట్టడానికి ఉపయోగిస్తారు. అలాగే బట్టలు 2-3 వరుసల కింద వేసేసి చిన్న పరుపులాగా తయారు చేస్తారు, దాన్ని బొంతలు అంటారు. అవి కొట్టడానికి ఉపయోగించేదాన్ని బొంత సూది అంటారు. అలాగే ఈ సంచులు, పెద్ద పెద్ద బరకాలని అంటారు, అటువంటివి కొట్టడానికి ఉపయోగించే దీన్ని దబ్బనం అంటారు. భలే వెరైటీగా ఉంది కదా పేరు. ఆ హోల్ అది పెద్దగా ఉండి చిన్న సైజు ఊసలా ఉంటుంది అనమాట. ఆ దబ్బనం మీకు చూపిద్దామని నేను ఇవాళ ఈ వీడియో షూట్ చేస్తున్నాను. పక్క పక్కనే పెట్టాను చూడండి. దబ్బనం, బొంత సూది, సూది. దబ్బనం అనేది పాత మాటే, కాకపోతే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలుసో తెలీదో అన్నట్టుగా ఇప్పుడు ఈ వీడియోలో ఈ దబ్బనాన్ని చూపిస్తూ ఆ దబ్బనం అన్న మాట కూడా మీకు చెప్పాలని, ఇలాగ సూదిలో పెద్ద సైజుగా ఉండేదాన్ని దబ్బనం అంటారని చెప్పడం కోసం ఈ వీడియో చేశాను అనమాట. మీలో ఎవరికైనా ఈ దబ్బనం గురించి తెలుసు అనుకోండి, ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.